హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. కొన్ని నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో వాటి గురించి కూడా వీడియోలో క్లియర్గా 1 by 1 చూద్దాం. చూస్తే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఛానల్లో అప్డేట్ చేశాను. ఎవరైనా చూడకుంటే చూసి వాటికి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. సో అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను అన్అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అయితే పెడుతున్నాను. సో ఈ రోజు నుంచి మనకు ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అయితే మళ్ళీ ప్రారంభమవుతున్నాయి. సో మీరు జస్ట్ అన్అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఏపీపీఎస్సీ TSPSC కేటగిరీని ఎంచుకున్న తర్వాత యాప్లో సెర్చ్ బార్లో తిరుపతి దొమ్మటి అని సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. అక్కడ నుంచి మీరు నా క్లాసెస్ రెగ్యులర్గా ఫ్రీ టెస్ట్లు అయితే రాసుకోవచ్చు. సో మీరు నన్ను ఫాలో అయినట్లయితే రెగ్యులర్గా మీకు దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా వస్తుంటాయి. అండ్ అదే కాకుండా ఇంకా అన్అకాడమీలో చాలా వరకు ఫ్రీ కోర్సెస్ ప్లస్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ప్లస్ కోర్సెస్కి సంబంధించి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ అయితే రన్నింగ్లో ఉన్నాయి. 24 months కనుక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 months ఆఫర్ ఉంది. ఇక బ్యాచ్ కోర్సెస్ Group 1 Group 2కి సంబంధించి, SI కానిస్టేబుల్ సంబంధించి, సో ఇట్లా చాలా రకాల బ్యాచ్ కోర్స్ అయితే వీళ్ళు అందిస్తున్నారు. ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ బ్యాచ్ కోర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో 1 month నుంచి స్టార్ట్ చేస్తే మీకు 24 months వరకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే ఉంటాయి. మన కోడ్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే సో 10% అనేది ఆఫర్ వస్తుంది. SIT10 అనే రెఫరల్ కోడ్ యూజ్ చేయండి. సో ఈ లింక్స్ అని కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కంపల్సరీ దీన్ని డౌన్లోడ్ చేసుకొని వీటిని అయితే యూజ్ చేసుకోండి. నేను ఫ్రీగా అన్లిమిటెడ్ గ్రాండ్ టెస్ట్లు అయితే అన్అకాడమీ ప్లాట్ఫామ్ మీద కండక్ట్ చేస్తాను. ఆల్రెడీ ఇప్పటికి కూడా చేసిన అవి కూడా మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా లాస్ట్ 12 months కరెంట్ అఫేర్ PDF అయితే అందించడం జరుగుతుంది. దీనిలో జనవరి నుంచి డిసెంబర్ వరకు మీకు కరెంట్ అఫేర్స్ ఉంటాయి. 12 monthsకి అయితే 120 రూపీస్. ఒకవేళ 6 months కావాలనుకుంటే 60 రూపీస్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న ఈ నెంబర్కు గూగుల్ పే ఆర్ ఫోన్పే ద్వారా చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ను ఇదే నెంబర్ కనుక మీరు వాట్సాప్ ద్వారా కనుక షేర్ చేసినట్లయితే నేను వితిన్ 1 to 2 hours ఆ PDF అయితే మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పటికే చాలామంది తీసుకున్నారు. ఒకవేళ 1 to 2 months కావాలనుకుంటే 20 రూపీస్ మీరు చెల్లించవలసి అయితే ఉంటుంది. సేమ్ అదే ప్రాసెస్ అయితే మీరు ఫాలో అవ్వండి. వివరాలను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అన్ని సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమం అనే టైటిల్ తోటి ఇక్కడ మనం ఒక న్యూస్ చూడవచ్చు. దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో ఈరోజు ఈ న్యూస్ అయితే వచ్చింది. సో నిన్న మనం ఏదైతే క్యాబినెట్ మీటింగ్ అని చెప్పేసి చూసాం కదా, సో ఆ క్యాబినెట్ మీటింగ్ సంబంధించి ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి ఇక్కడైతే మనం చూడవచ్చు. సో ముఖ్యంగా వచ్చేటువంటి విద్యా సంవత్సరం నుంచి ఈ ఆంగ్ల మాధ్యమం అయితే అమలు చేయనుంది ప్రభుత్వం. ప్రైవేట్ విద్యా సంస్థల్లో రుసుముల నియంత్రణ చట్టం కూడా తీసుకురానుంది. సో దాంతోపాటుగా విధి విధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం అయితే చేశారు నిన్న. సో దాదాపుగా 7,000 కోట్లతోటి మన ఊరు మన బడి అనేటువంటి ఒక కొత్త పథకాన్ని అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా మహిళా అటవీ విశ్వవిద్యాలయాలు రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయాలంటూ చూడవచ్చు. సో నిన్న జరిగినటువంటి ఏదైతే క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యంగా మనకు వచ్చేటువంటి విద్యా సంవత్సరంలో అన్ని సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయితే తీసుకురాబోతున్నారు మొత్తం. సో దాంట్లో భాగంగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అటవీ శాఖ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు అయితే ఇస్తున్నారు. సో సిద్దిపేట జిల్లా ములుగు జిల్లాలో ఉన్నటువంటి అటవీ కళాశాల పరిశోధన సంస్థ ఏదైతే ఉందో మనకు 4 ఏళ్ల డిగ్రీ కోర్స్ చదివినటువంటి విద్యార్థులకు అటవీ శాఖ ద్వారా ఉద్యోగాల భర్తీలో నేరుగా నియామకం ఏదైతే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది కదా, సో ఆ కోటా కింద రిజర్వేషన్ల కల్పనకు మంత్రివర్గ మండలి ఆమోదం తెలిపింది. సో అసిస్టెంట్ కన్వర్జేటర్ కావచ్చు అండ్ ఇంకా అదే విభాగంలో ఉన్నటువంటి కొన్ని ఉద్యోగాలకు 25% ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లాంటి ఉద్యోగాలకు కూడా ఈ రిజర్వేషన్లు అయితే కల్పించనున్నట్టు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో అయితే నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకొక న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. సో సర్కారీ స్కూళ్ళలో వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల విద్యా బోధన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దాదాపుగా 700 కోట్లతోటి ఇది మన ఊరు మన బడి ప్రణాళిక అనేది తీసుకురాబోతున్నారు. సో రాష్ట్రంలో మహిళా అటవీ యూనివర్సిటీలను కూడా తీసుకురాబోతున్నారు. కాకపోతే మనకు నిన్న జరిగినటువంటి ఈ మీటింగ్లో ఏదైతే మనం రాబోయేటువంటి నోటిఫికేషన్కి సంబంధించి చర్చ ఉంటుందని చెప్పేసి అనుకున్నాం, కానీ ఎక్కడ మనకు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి చర్చ అయితే జరగలేదు. ఓన్లీ దీని గురించి హైలైట్ అయితే చేశారు. సో మనం నిన్న ఆల్రెడీ చూసాం ఒక కమిటీ అనేది ఇస్తున్నారని చెప్పేసి. మరి ఈ కమిటీ అనేది ఎప్పుడు యాక్చువల్గా తొందరలోనే ఇవ్వాలని చెప్పారు, కానీ దానికి ఒక డేట్ అయితే పెట్టలేదు. మరి డేట్ పెట్టలేదంటే అర్థం చేసుకోవచ్చు అది ఎప్పుడు వస్తుంది. ఆ కమిటీ రిపోర్ట్ రావాలి, ఆ ఖాళీల సంఖ్య తేలిన తర్వాత నోటిఫికేషన్స్ మరి చూద్దాం. దానికి సంబంధించి ప్రభుత్వం ఫర్దర్గా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని చూద్దాం. సో నెక్స్ట్ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది, దాని గురించి చూద్దాం.
ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మనకు బీఈసీఎల్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది నోయిడాలో ఉన్నటువంటి సెంటర్ నుంచి రిలీజ్ అయినప్పటికీ ఇది దేశవ్యాప్తంగా దీని సెంటర్స్ అయితే ఉన్నాయి. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెంటర్స్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మనకు హైదరాబాద్లో కూడా ఈ బీఈసీఎల్ సెంటర్ అయితే ఉంది. సో దీని ద్వారా మనకు మొత్తం 2 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి సూపర్వైజర్ వచ్చేసి 150 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇన్వెస్టిగేటర్కి సంబంధించి 350 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇవి ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ మీరు క్లియర్గా స్టార్టింగ్లో అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇన్వెస్టిగేటర్ పోస్ట్కి సంబంధించి కనుక చూసినట్లయితే 350 వేకెన్సీస్ ఉన్నాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్. సో మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి, సర్టిఫికేట్ అడగలేదు, బట్ నాలెడ్జ్ ఉండాలన్నాడు. సో మోర్ దెన్ అంటే 50 ఇయర్స్ వరకు, నాట్ మోర్ దెన్ 50 ఇయర్స్ అని చెప్పేసి ఇచ్చాడు. ఏజ్ 24,000 అనేది ఒక ఫిక్స్డ్ శాలరీ అనేటువంటిది మీకు ఉంటుంది, టార్గెట్ బేస్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ అదేవిధంగా మీకు రీజనల్ లాంగ్వేజ్ అనేది తెలవాలి. మనకి ఏదైతే యాక్చువల్గా మనకి ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి మన తెలంగాణ నుంచి అప్లై చేసినప్పుడు సో మీకు కంపల్సరీ నోయింగ్ మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలని చెప్పేసి అయితే మనకు మెన్షన్ చేశారు. అంటే ఆ డిపార్ట్మెంట్ అది ఎక్కడైతే చెంది ఉంటుందో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు వచ్చి ఉండాలి. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు, మీరు చూడవచ్చు. అండ్ ఇది ఒక ప్రాజెక్ట్ బేస్డ్ వర్క్ అనమాట. మనకు ఆ ప్రాజెక్ట్ ఉన్నంత టైంలోనే మీకు రిక్రూట్మెంట్ చేసుకొని శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చెప్పలేం. సో మరో ప్రాజెక్ట్ పోయినప్పుడు మనం కన్వర్ట్ చేస్తారా లేదా అనేది మీ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ సూపర్వైజర్ సంబంధించి 150 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా డిగ్రీ అర్హతతోటి మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు కొంత కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ అనేది ఎసెన్షియల్ కింద ఇచ్చారు. డిజైరబుల్ కూడా ఇచ్చాడు. సో డిజైరబుల్ లేకున్నా కూడా మీరు వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఒక ఇది సర్వే లాంటిది అనమాట. మనకి ఏదైతే జనాభా చేస్తారు చూసినావా, సో వాటికి సంబంధించినట్టు ఒక సర్వే లాంటిది అని దానిలో మీరు వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ ఇచ్చారు, జాబ్ డిస్క్రిప్షన్ మీరు ఒకసారి చూడండి. జస్ట్ దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. మీ యొక్క డీటెయిల్స్ ఇక్కడైతే ఒక ఫార్మాట్ ఇచ్చారు, అప్లికేషన్ ఫార్మాట్ ఉంటుంది ఇక్కడ. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు కంప్లీట్గా ఫిల్ చేసేసి దీన్ని ఒక స్కాన్ చేసి సో తక్కువ సైజులో దీన్ని ఒక పీడిఎఫ్ ఫైల్ మీరు కన్వర్ట్ చేసేసి ఇక్కడ వీళ్ళు ఒక మెయిల్ ఐడి ఇచ్చారు. సో ఈ మెయిల్ ఐడికి మీరు విత్ ఇన్ ద టైంలో, సో మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారంటే నెక్స్ట్ మంత్, ఈ మంత్ 25th లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో ఈ 25th లోపు మీరు దీనికి మెయిల్ చేయవలసి అయితే ఉంటుంది. మీరు మెయిల్ చేసిన తర్వాత వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. సో నో ఫీ ఈజ్ ద బీ పేడ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎటువంటి అప్లికేషన్ ఫామ్ ఫీ అయితే అవసరం లేదు. మీరు వన్స్ ఏదైతే షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వాళ్ళు ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారా లేకుంటే రిటర్న్ టెస్ట్ అనేది ఇంకా క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు. మ్యాక్సిమం వీటికి మీకు త్రూ వర్చువల్లో ఫోన్ కాల్ ద్వారా ఆర్ వీడియో కాల్ ద్వారా అయితే వీళ్ళు ఇంటర్వ్యూ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అప్పుడు జనరల్ అభ్యర్థులకు 500, ఓబీసీ 500, సో ఎస్సీ ఎస్టీలకు 350 రూపీస్ ఈ విధంగా అయితే వసూలు చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో మొదటగా మీరైతే జస్ట్ మీ యొక్క డీటెయిల్స్ను ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఫార్మాట్లో వీళ్ళకైతే మెయిల్ చేయండి. తర్వాత మీరు ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే మీకు దానికి సంబంధించినటువంటి వీడియో కాలింగ్లో ఇంటర్వ్యూ ఉంటుంది. సో అప్పుడు మాత్రం అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే మా జీతాలు పెంచండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. అరకొరక జీతాలతో గ్రామ పంచాయతీ కార్మికుల గోస 36,500 మంది కార్మికుల జీతం 8,000. 3 సార్లు మున్సిపల్ కార్మికుల జీతాలు పెరిగినాయి. కొత్త జీపీల్లో 7,500 కార్మికులు ఖాళీలు అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. సో రాష్ట్ర వ్యాప్తంగా మనకు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క జీతాలు పెంచాలని ఎంతో కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. దాదాపుగా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ మనకి ఏదైతే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కార్మికులు వచ్చేసి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 7,000 వరకు ఖాళీలు ఉన్నాయంట ఇక్కడ చూడవచ్చు. సో వాటిని కూడా ఫిల్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు. రాష్ట్రంలో 500 జనాభా దాటినటువంటి తండాలు కావచ్చు అండ్ పెద్ద జీపీల్లో విభజించి సుమారు 4,500 కొత్త గ్రామ పంచాయతీలు కూడా మనకి 2018లో అయితే ఏర్పాటు చేశారు. ఇవన్నీ కలుపుకుంటే 2011 జనాభాను అనుగుణంగా ప్రస్తుత కార్మికులు కనుక పనిచేస్తున్నారు. అయితే కొత్త జీపీలతో పాటు పాత జీపీలతో ఖాళీలు కనుక చూసినట్టయితే సుమారు 7,500 వరకు ఉన్నాయని చెప్పేసి వాటిని ఫిల్ చేయడంతో పాటు వాటి యొక్క జీతాలు కూడా పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్ చూడవచ్చు. జీతాలు పెంచాలి, అందరికీ పెంచిర్రు అని చెప్పేసి వాళ్ళు కూడా ఇక్కడ ప్రభుత్వానికి అయితే ఒక డిమాండ్ చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో జాబ్కు సెక్యూరిటీ ఇవ్వాలి, అదేవిధంగా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి. సో వాటికి సంబంధించినటువంటి ఏదైతే గవర్నమెంట్ జాబ్స్కి ఎటువంటి సెక్యూరిటీ ఇస్తున్నారో మాకు కూడా ఆ విధంగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఒక అప్డేట్ ఇక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ బెంగళూరు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్ట్స్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎస్టీపీఐ నుంచి ఎంటీఎస్ అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎంటీఎస్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి February 13th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా మనకి లాస్ట్లో ఒక 2 days బ్యాక్ ఈనా న్యూస్ పేపర్లో కూడా ఇది ఇచ్చారు. కాకపోతే ఇంకా ఇది
అప్డేట్ కాలేదు. వన్స్ నేను అప్డేట్ అయినప్పుడు దాని గురించి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మనకు వెబ్సైట్లో. అండ్ నెక్స్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి మనకి ఏదైతే ఎన్ఐఎన్ ఉంది కదా, నేను మీకు ఆల్రెడీ ఈ దీని గురించి వీడియో క్లియర్గా చేస్తాను మధ్యాహ్నం. ఎవరైనా చూడకుంటే ఆ వీడియో చూడండి, క్లియర్ కట్ డీటెయిల్స్ అందులో నేను ఎట్లా అప్లై చేయాలి, ఏమేమి పోస్ట్ ఉన్నాయని చెప్పాను ఎన్ఐఎన్ నోటిఫికేషన్ సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మినిరత్న కంపెనీ రైల్టెల్ కార్పొరేషన్ నుండి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మొత్తం ఈ 69 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవి. February 23 వరకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఎవరు అప్లై చేసుకోవాలి అనేటువంటి జీతం ఎంత అనేటువంటిది ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్. అండ్ మనకి ఇంకొకటి ఇక్కడ మనకు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే NHM ఉంటుంది కదా, సో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఇది కరీంనగర్కి సంబంధించి ఒకే ఒక పోస్ట్ ఉంది, పారామెడికల్కి సంబంధించినటువంటి పోస్టులో. అది కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికలు అయితే ఫిల్ చేస్తున్నారు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ వీళ్ళు ఒక అడ్రస్ ఇచ్చారు కరీంనగర్లో. ఏదైతే మనకు ఇది MBBS ఉండాలి, MBBS క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రం వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి అయితే చూడండి, ఇది ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ అది. అండ్ నెక్స్ట్ జాబ్ కార్నర్ విభాగంలో చూసినట్టయితే దాదాపుగా ఇందులో ఉన్న ప్రతిదీ మనం చూసాం. నవోదయ విద్యాలయ సమితిలో 1925 వేకెంట్కి సంబంధించి సపరేట్ వీడియో చేశాను. అండ్ ఇక్కడ ఇంకొకటి కనుక చూసినట్లయితే మనకు ఇది ఒకటి చూడలేదు ఇక్కడ NINLలో, అంటే ఇది కూడా దాదాపు ఒక 1 వీక్ బ్యాక్ వచ్చింది. దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరొకసారి ఇక్కడ ఇచ్చారు. దీనిలో మనకు ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్కర్కి సంబంధించి, టెక్నీషియన్ సంబంధించి అండ్ ఫీల్డ్ అటెండర్కి సంబంధించినటువంటి వేకెన్సీ అయితే ఉన్నాయి. కాకపోతే సపరేట్ వీడియో చేయలేదు. కావాలనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి, చేస్తాను. సో ఆ వెబ్సైట్కి వెళ్ళినా కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. ఇక BCAలో అండ్ నెక్స్ట్ ఇవన్నీ చేసామని ఇలా చేయింది ఏం లేదు, కంప్లీట్గా మనం అన్నీ చూసాం. అండ్ 30వ తేదీ వరకు పరీక్షలన్నీ వాయిదా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. JNTU సహా యూనివర్సిటీలో ఆదేశాలు అంటే ఒకటి ఇచ్చారు. ఇక్కడ రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో ఈ నెల 30 వరకు జరగవలసినటువంటి ఏవైతే పరీక్షలు ఉన్నాయో అవన్నీ వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఆయా వర్సిటీల ఆదేశాలు జారీ చేస్తాయి. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 30 వరకు ఈ ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిని పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో సో పలు యూనివర్సిటీస్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ అన్ని వాయిదా పడ్డట్లు ఒక పేపర్ ప్రకటన అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మీకు మంచి జాబ్ అప్డేట్స్ అంతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.